సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాగమ, మీ అందరి ప్రార్థన ద్వారా గడిచిన రాత్రి పటాన్ చెరువులో మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ బ్రాంచ్ పరిచర్య ప్రారంభోత్సవం బహు మహిమకరంగా కృపగల దేవుడు జరిగించారు. ప్రార్థించిన మీ అందరికీ మా చేతులు జోడించి వినయ మనసుతో మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాగొప్ప కృప, కొన్ని వందల మంది ప్రజలు గడిచిన రాత్రి ఆ మందిర ప్రారంభోత్సవానికి రావటానికి ప్రభు కృప చూపించారు. అయితే వచ్చిన ప్రతి బిడ్డ, క్రొత్తగా వచ్చిన ప్రతి బిడ్డ వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, పటాన్ చెరువు ప్రాంతంలో మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ బ్రాంచి పరిచర్య ఉండాలని గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేము కుటుంబంతో సురారం రావాలంటే బలారాధన రోజు ఒక రోజు వస్తూ ఉన్నాం, లేదు అప్పుడప్పుడు వస్తూ ఉన్నాం. కొన్ని పరిస్థితులను బట్టి, దూరాన్ని బట్టి రాలేని పరిస్థితులు ఉన్నాం. కానీ ఈ ప్రాంతానికి పరిచర్య రావాలి, కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ వచ్చామయ్యా. ఇన్ని సంవత్సరాల ప్రార్థనకు దేవుడు అద్భుత ద్వారం తెరిచారని ప్రతి బిడ్డ, నూతనంగా వచ్చిన ప్రతి బిడ్డ సాక్ష్యం చెప్పారు. వారందరిని బట్టి సమస్త ఘనతలు ప్రభుకే కలుగునుగాక. మరి విశేషంగా చెప్పినటువంటి వారిలో అనేక మంది ఎర్లీ మార్నింగ్ మెసేజెస్ రెగ్యులర్గా వింటామయ్యా. సండే సర్వీసెస్ మినిమం 2 సర్వీసుల్లోనైనా లైవ్లో పాలు పంపులు పొందుతాం. ప్రతి దినం దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నారు అని ఎంతోమంది బిడ్డలు వారు పొందుకున్న ఆత్మీయ అనుభూతిని తెలియచేశారు. హృదయం ఓ రకంగా పరవళ్ళు తొక్కింది అని చెప్పడంలో సందేహం లేదు. మమ్మల్ని మీరు ఇంతగా ప్రేమిస్తూ మీ గుండెల్లో మమ్మల్ని చేర్చుకొని ఈ పరిచర్య కొరకు మీరు చేస్తున్న ప్రార్థన, అందిస్తున్న సహకారాన్ని బట్టి నిండు మనసుతో మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఈరోజు నుండి, ఈరోజు పగలు రాత్రి గజ్వేల్లో మీటింగ్ ఉంది. ప్రత్యేక సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రార్థన కూటం. ఈరోజు రాత్రి నుండి రేపు మన హైదరాబాద్ సెంట్రల్ మందిరంలో సంఘ క్షేమాభివృద్ధి కూటాలు ఉన్నాయి. వచ్చే ఆదివారం మన కమ్యూనియన్ సర్వీస్. మీలో ఎవరైనా శనివారం మందిరంలో ఉండి ఆదివారపు ఆరాధన చూసుకొని ఈ 2 రోజులు మేము మందిరంలో ఉంటామంటే, మీరు ఉండటానికి మందిరంలో చక్కటి అకామిడేషన్ ఉంది, ధారాళంగా మీరు రావచ్చు. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంది. తప్పకుండా సంఘ క్షేమాభివృద్ధి కూటాల్లో ఈరోజు రాత్రి, రేపు పగలు, రాత్రి, ఆదివారం వరకు ఈ మీటింగ్స్ జరుగుతాయి. ప్రార్థించండి, పాలు పంపులు పొందండి. మంచిది. పటాన్ చెరువు పరిచర్య విషయమై ఒక 3 విషయాలు ఈ ఉదయకాలం మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడ్డాను. నేను దైవజనుడు మేము 2002 సంవత్సరంలో పరిచర్య ప్రారంభించాలని ఆశపడి, ప్రభా మేము ఎక్కడ ప్రారంభించాలి అని ఆ ఆశపడినప్పుడు, అది మా ప్రేరేపణో మరొకటో తెలియదు, కానీ బిహెచ్ఎల్, మియాపూర్, పటాన్ చెరువు ఈ ప్రాంతంలోనైనా లేదా మేడ్చల్ ప్రాంతంలోనైనా ప్రారంభించాలి అని 2 వీలర్ వేసుకొని ఈ ప్రాంతం అంతా తిరిగాం. అఫ్కోర్స్ ఈ స్థలానికి రాలేదు. పటాన్ చెరువు, మియాపూర్, బిహెచ్ఎల్ ప్రాంతం, అలాగే మేడ్చల్ ప్రాంతం 2 వీలర్ మీద తిరిగాం. ప్రభా, ఈ ప్రాంతాల్లో మాకు ఆశ ఉంది. జీడిమెట్ల ఏరియా, సోరారం ఏరియా నాకు అస్సలు ఇష్టం లేదు. సోరారం ఏరియాని ఇష్టపడకపోవటానికి స్థలాన్ని బట్టి కాదు, కొన్ని చెప్పుకోలేని అనివార్య కారణాల వలన
మనం ఎవరికీ అభ్యంతరంగా ఉండకూడదు అనే అది వాటి వివరాలు నేను చెప్పలేను. షాపూర్, సోరారం అస్సలు నాకు ఇష్టం లేదు. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ప్రారంభించడం నాకు లేశమైన ఇష్టం లేదు. కానీ విచిత్రం చెప్పమంటారా, నాకు ఇష్టం కాని స్థలానికి సోరారం ప్రభు తీసుకెళ్ళారు. నాకు ఇష్టం కాని స్థలంలో దేవుడు స్థలం ఇచ్చారు. ప్రారంభంలో నేను ఇష్టపడని స్థలాల్లో పరిచర్య ప్రారంభించారు. ఇక నేను మీకు ఒక మాట మరలా చెప్తున్నాను, స్థలాన్ని బట్టి ఇష్టం లేకపోవటం కాదు. నేను వివరం చెప్పలేను. మనం ఇతరులకు అభ్యంతర కారణంగా ఉండకూడదు. సో ఇక్కడొద్దు, మనం వేరే ప్రాంతాలకు వెళ్దాం అని ఆ ఆలోచనతో సోరారం పట్ల నేను ఇష్టం చూపించాల, సముఖత చూపించాల. కానీ అద్భుతం ఏంటంటే, నాకు అయిష్టమైన స్థలానికే దేవుడు తీసుకెళ్ళాడు. ఆ స్థలంలో నాటాడు. కృపగల దేవుడు సోరారం ప్రాంతం నుండి ప్రపంచ దేశాలకు దేవుని వాక్యం అందించే ఆధిక్యత, ఆ ధన్యకరమైన కృప మన పరిచర్యకు దేవుడు అనుగ్రహించారు. అక్కడి నుంచి అందించబడుతున్న వర్తమానాలు మీ సంతోషం కోసం చెప్తూ ఉన్నాను. అంతేగాని మనమేదో గొప్పగా సాధించామని కాదు. మనం చేసింది కొంతే, చేయాల్సింది ఎంతో. ఆ చేసిన కొంతైనా మన శక్తి సామర్థ్యాల వలన జరుగుతుంది కాదు, దేవుని కృపను బట్టి ఆ సంగతి నేను ఎరుగుదును. మన సోరారం సెంట్రల్ మందిరం నుంచి అందించబడే ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ లైవ్ ఉందే, మన యూట్యూబ్ ఛానల్ నుంచి రోజుకొచ్చి కొన్ని లక్షల మంది చూడటానికి, ప్రత్యేకంగా గడిచిన మాసం జనవరి మాసం ముందే 28 రోజుల్లో ఇంచుమించు 1,50,00,000 మందికి 28 రోజుల్లో 1,50,00,000 మందికి సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం ప్రకటించాం, మన మెయిన్ ఛానల్ ద్వారా. ఇంకా ఎన్నో మన షార్ట్స్ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి, షేర్ చేసుకునే బిడ్డలు చాలామంది ఉన్నారు. మెయిన్స్ ఏమంటారు, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ మెయిన్ ఛానల్ ద్వారా 28 రోజులకు వచ్చి ఆల్మోస్ట్ 1,50,00,000 మంది. దేవుని కృప, ప్రతి ఆదివారం సెంట్రల్ మందిరంలో 4 ఆరాధనలు జరుగుతాయి. అక్కడి నుంచే అనేక బ్రాంచ్ మందిరాలు స్థాపించబడటానికి దేవుడు ఆ స్థలాన్ని వేదికగా చేసుకున్నాడు. నేను ఇష్టపడలేదు, కానీ దేవుడు ఇష్టపడ్డాడు. అది ఏమంటారు, నాకు ఇష్టం కాని స్థలానికి తీసుకుని వెళ్ళి ఆ స్థలములో నాటి కొన్ని లక్షల కొలది ప్రజలకు దీవెన కారణంగా కృపగల దేవుడు మార్చాడు. మీతో కూడా ఓ మాట చెప్తాను. నువ్వు ఎవరినో వివాహం చేసుకోవాలనుకుంటావు. నీవు ఇష్టపడింది కొన్నిసార్లు నీకు దొరకదు. నీకు ఇష్టం కాని వ్యక్తితో నీ వివాహం జరిగిస్తాడు దేవుడు. సంతోషంగా అంగీకరించు, ఆ జంటనే ఫలభరితంగా దేవుడు మారుస్తాడు. సోరారం నాకు ఇష్టం లేదు, కానీ ప్రభు తీసుకెళ్ళారు. ఇక ఇది దేవుని చిత్తం అన్న తర్వాత సంతోషంగా అక్కడ సేవ చేయటం ప్రారంభించాం. నాకు ఇష్టం కాకపోయినా ఇక్కడికి తీసుకొచ్చాడు, ఇష్టం కాకపోయినా ఇక్కడికి తీసుకొచ్చాడు అని మూతి ముందుకు చాపి దేవుని మీద అలగల. ప్రభా, నువ్వు చేదు తాపించిన సంతోషంగా తాగుతావు, ఆ చేదులో కూడా నువ్వు మాధుర్యం దాచిపెట్టావు అన్న సంగతి నాకు తెలుసు అన్నట్లుగా నీ జీవితంలో కూడా నువ్వేదో కోర్సు చదువుకుందాం అనుకుంటావు, కానీ ఎందుకో నీకు తెలియకుండా నీకు అయిష్టమైన కోర్సులో దేవుడు జాయిన్ చేయిస్తాడు. తల్లిదండ్రుల మీద సనక్కం, నేను ఆ కోర్సు ఇష్టపడ్డా, బలవంతంగా ఈ కోర్సులో జాయిన్ చేశారు, నాకు స్వేచ్ఛ లేకుండా చేశారు అని సనక్కండి. నీకు అయిష్టమైన స్థలానికి తీసుకుని వెళ్ళి ఆ స్థలములో దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తాడు. మరలా చెప్తున్నా, నువ్వు ఎవరో ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నావు, కలలు కన్నావు, ఆ అమ్మాయితో నా వివాహం జరిగితే, ఈ అబ్బాయితో నా వివాహం జరిగితే మా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, మానవ భాషలో చెప్తా,
నా కలల రాణి, ఆ, నా గ్రీకు వీరుడు, నా రాకుమారుడు వస్తాడు తెల్లని గుర్రం మీద అని కొన్ని కళలు, కోర్స్ కొన్ని పగటి కళలు కూడా ఉంటాయి, కొన్ని కళలు కానీ ఉంటావు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, నువ్వు ఎవరిని ఇష్టపడ్డావో ఆ వ్యక్తితో కాకుండా నువ్వు ఇష్టపడని వ్యక్తితో దేవుడు నీకు వివాహం జరిగిస్తాడు. సనుక్కుంటూ గొనుక్కుంటూ కాపురం చేయకు. మన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ మీకు నేర్పుతున్న పాఠం. నీకు అయిష్టమైన ఉద్యోగం దేవుడిస్తాడు, నీకు అయిష్టమైన కోర్సులో దేవుడు జాయిన్ చేస్తాడు, నీకు అయిష్టమైన స్థలాల్లోకి దేవుడు నేను పంపిస్తాడు, నీకు అయిష్టమైన స్థలాలకు దేవుడు ట్రాన్స్ఫర్ చేస్తాడు. తమ్ముడు, చెల్లి, ఆ అయిష్టమైన స్థలాల్లో కూడా దేవా నువ్వు నడిపించావంటే ఇక్కడేదో నీ చిత్తం ఉందే, ఇక్కడ నా ద్వారా నువ్వు పని జరిగించాలనుకుంటున్నావు అనుకుంటా. ప్రభా సంతోషంగా నేను అంగీకరిస్తానని నీకు ఇష్టం కాని స్థలాల్లో కూడా సంతోషంగా పనిచేయటం ప్రారంభించు. దేవుడు ఫలభరితంగా మారుస్తాడు. ఆమేన్. మంచిది. రెండవది, 2002 సంవత్సరంలో ఈ ప్రాంతంలో పరిచర్య ప్రారంభించాలనుకున్నాం కదా. మీకు ఒక దివ్యమైన మాట చెప్తాను. 24 సంవత్సరాల తర్వాత గడిచిన రాత్రి ఈ కల దేవుడు నెరవేర్చాడు. విన్నారా? 21 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రాముఖ్యంగా ఒక విషయం ప్రార్థన చేసేవాళ్ళం. దేవా, హైదరాబాదుకు 4 దిక్కులు, హైదరాబాదే కాదు ప్రతి ప్రాంతానికి 4 దిక్కులు ఉంటాయి. హైదరాబాద్ స్పెషల్ ఏం లేదులే, కానీ అన్ని ప్రాంతాలకు 4 దిక్కులు ఉంటాయి కదా. ఈ పట్టణానికి 4 దిక్కుల 4 చర్చీలు కట్టాలి. సోరారంలో ఇచ్చావు, నీకు స్తోత్రం. ఉప్పల్ ప్రాంతం, అదే విజయవాడ ప్రాంతంలో ఇచ్చావు, నీకు స్తోత్రం. ఇక మిగిలిపోయింది పటాన్చేరు, ఆ తర్వాత బెంగళూరు రూట్. సోరారంలో ప్రారంభించిన తర్వాత చేసిన ప్రార్థన ఇది అద్భుతం. ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా ఉప్పల వైపు బ్రాంచ్ చర్చి ఇచ్చాడు కదా, అక్కడ 3 ఆరాధనలు జరుగుతున్నాయి. దేవుని కృప ఫిర్జాదిగూడలో. సరే, గడిచిన 2-3 సంవత్సరాల నుంచి ఇంకెక్కువ పట్టుదలతో దేవా పటాన్చేరు, దేవా పటాన్చేరు, దేవా ముంబై హైవే వైపు తప్పకుండా మందిరం ఇవ్వాలయ్యా అని కొన్ని సంవత్సరాల నుంచి అనేకంటే కూడా 24 సంవత్సరాల కల గడిచిన రాత్రి దేవుడు నెరవేర్చాడు. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో నువ్వు ఆశపడింది, నువ్వు కలలు కన్నది ఒకానొక రోజు తప్పకుండా నీ కళ్ళ ముందు దేవుడు ఉంచుతాడు. కలవరపడకు. దైవజనమా, నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆ ఆశ వెంటనే నెరవేర్చకపోవచ్చు. నువ్వు కోరుకున్న కోరిక, నువ్వు ఆశపడిన ఆశ, అది దైవికమైనది, వాక్యానుసారమైనది అయితే తప్పకుండా ఏదో ఒక రోజు దేవుడు నెరవేరుస్తాడు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దావీదు సియోను కొండను చూసి పాట పాడేవాడు. ఎవరు ఎక్కలేని ఎత్తైన కొండ నన్ను ఎక్కించయ్యా అని. ఆ కల వెంటనే దేవుడేమి నెరవేర్చలా. అద్భుతం. ఆ కలకని పాట పాడిన 13 సంవత్సరాల తర్వాత రాజయ్యాడు. రాజైన వెంటనే కూడా దేవుడు నెరవేర్చలా. 7.5 సంవత్సరాలు యోధా జనాంగాన్ని పరిపాలన చేశాడు. 7.5 సంవత్సరాల తర్వాత యావత్ ఇశ్రాయేలీయులకు రాజైన తర్వాత అప్పుడు సియోను కొండ మీద నివసిస్తున్న యెబూసీయులతో యుద్ధం చేయటానికి వెళ్ళి ఆ కొండను స్వాధీనం చేసుకొని, అద్భుతం, ఆ కొండ మీద బలిపీఠం కట్టి ఆ కొండ మీద తన కుమారుడైన సొలొమోను ద్వారా మందిరం కట్టించాడు. వింటున్నారా? 24 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంలో పరిచర్య ప్రారంభించాలి ఆశ తీర్చాడే. ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ ఆశ తీర్చిన దేవుడు నీ ఆశ కూడా తప్పకుండా తీరుస్తాడు. అసలు ఈ దేవుడు ఎవరో తెలుసా? ఆశగొన్న దానికంటే
అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడు. ప్రారంభంలో మీ ఎదుట చెప్తున్నాను, దేవా ఒక 100 గజాల స్థలం ఇవ్వయ్యా, ఒక 100 మంది ఆత్మల్ని ఇవ్వయ్యా. ఎవరి దగ్గరకు వెళ్ళి భిక్షాందేహి అని అడగకుండా, ఎవరు ముద్దన్నం పెడతారా అని ఆకలితో అల్లాడిపోయే పరిస్థితి లేకుండా ముద్దన్నం పెట్టయ్యా, సేవ చేసుకుంటూ వెళ్ళిపోతాం అని ఆశపడిన దినాలు. 100 మంది ఆత్మలు ప్రభువా అడిగితే వేల 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 కొలది ప్రజలను ఆయన కృపను బట్టి దేవుడిచ్చారు. 100 గజాల స్థలం చాలు ప్రభువా అంటే ఇక ఆ వివరాలు నేను చెప్పలేను. సువిశాలమైన స్థలాలు తన మహిమ కొరకు పరిచర్య నిమిత్తం ఇవ్వటం ప్రారంభించాడు. నేను ఆశపడింది కొంతే, ఈ పరిచర్యకు దేవుడిచ్చింది ఎంతో. మీలాంటి భక్తి కలిగిన కుటుంబాలను కొన్ని లక్షల కొలది దేవుడి పరిచర్యకి ఇచ్చాడు. మా ఆశ తీరుస్తున్న దేవుడు, తమ్ముడు నీ ఆశ తీర్చబడే రోజు ఒకటి తప్పకుండా వస్తుంది. కలగన్నాడు తన పన నిలవబడ్డట్లు, 11 పనులు సాగిలపడ్డట్లు, నక్షత్రంలాగా ప్రకాశిస్తున్నట్లు, తతిమ నక్షత్రాలు సూర్య చంద్ర నక్షత్రాదులు సాగిలపడుతున్నట్లు. నీకు తెలుసా, ఆ కళ 22 సంవత్సరాల తర్వాత ప్రభు నెరవేర్చాడు. విన్నారా? 22 సంవత్సరాల తర్వాత ప్రభు నెరవేర్చాడు. ఈరోజు నువ్వేది ఆశపడుతున్నావో, కోరుకున్న ఉద్యోగం దొరకలేదా, కోరుకున్న ఇల్లు దొరకలేదా, నీ ఆశ తప్పకుండా దేవుడు తీరుస్తాడు. అట్లాగని వివాహమైన తర్వాత నేను ఆ అబ్బాయిని కోరుకున్నా, నాకేం దొరికాడు, ఆశ కొన్న ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు అన్నారు కదా అంటే మరలా అలాంటి దరిద్రపు మాటలు అనకండి. మీరు ఎందుకు అనుకుంటారు? మీరు దేవుని బిడ్డలో దైవ చిత్తానుసారంగా నువ్వేది ఆశపడినా నీ ఆశ తప్పకుండా దేవుడు తీరుస్తాడు. 3వ మాట చెప్పంటారా? దేవుడు ఆగి ఆగి పటాన్చెరు ప్రాంతంలో స్థలం కొనుక్కోగలిగేంత ఆర్థిక సామర్థ్యత ప్రస్తుతం మనకు లేదు. లీజ్ కోసం ఒక 2 సంవత్సరాల నుంచి చాలా స్థలాలు తిరిగా. ఇది భలే ఉంది, ఇది దొరికితే బాగుండు అనుకున్నాం. అది భలే ఉంది, ఇది దొరికితే బాగుండు అని ఇంకొకటి అనుకున్నాం. ఈ వెతికి 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 అద్భుతం. ఇప్పుడు మనమున్న ఈ ప్రాంతం మేము చూసిన స్థలాలన్నిటిలో అత్యుత్తమమైనది. కీర్తనలో ఒక స్థలంలో రాసి ఉంటుంది, ఎరిగిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. ఆగి 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 దేవుడు గుడ్, బెటర్, బెస్ట్. గుడ్ కాదు మనకిచ్చేది, బెటర్ కాదు మనకిచ్చేది, ది బెస్ట్, ది బెస్ట్, ది బెస్ట్ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. వింటున్నారా? జీవితంలో ఏ విషయంలోనైనా దేవుడు ఆలస్యం చేసినట్లుగా మీకు అనిపిస్తుందా? దేవుడు ఎంత ప్రార్థన చేసినా జవాబు ఇవ్వట్లేదు అన్నట్లుగా అనిపిస్తుందా? నమ్మో, ఆగి 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 ది బెస్ట్, ది బెస్ట్, అత్యుత్తమమైన దాన్ని దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. మర్చిపోకు. మీకు తెలుసుగా, ఉత్తమమైనది ఎప్పుడు ఆలస్యంగానే వస్తుంది, అద్భుతమైనది ఎప్పుడు ఆలస్యంగానే వస్తుంది. మీకు ఒక మాట చెప్తా, మా బ్రదర్స్ని కూరగాయల మార్కెట్కి పంపించారు అనుకోండి, ఓ 10 కిలోలు టమాటాలు తీసుకురమ్మని, లేదా 10 కిలోలు వంకాయలు తీసుకురమ్మని మీరు పంపించారు అనుకోండి, ఆ 10 కిలోల వంకాయలు కూడా 10 కిలోల టమాటాలు కూడా 10 సెకండ్లో తీసుకొచ్చేస్తాడు. ఎందుకంటే మా మగ మహారాజులకి ఈ షాపింగ్ అంటే చిరాకు. అది పుచ్చుందా లేదా మొత్తం చూడడం. 10 కిలోలు కూడా 10 సెకండ్లో తీసుకొస్తాడు. అదే మిమ్మల్ని సిస్టర్స్ని పంపించారు అనుకోండి, ఒక్కొక్క వంకాయని పట్టుకొని దాన్ని తిప్పి తిప్పి చెక్ చేసి, ల్యాబొరేటరీలో సైంటిస్టు టెస్ట్ చేసినట్టుగా టెస్ట్ చేసి తిప్పి
తిప్పి ఒక్కొక్క వంకాయకి 1 నిమిషం సమయం కేటాయించి ఆ తర్వాత త్రాసులు వేసి మంచిగా ఉందంటే తీసుకుంటారు. అద్భుతం తెలుసా? మీరు 10 కిలోల వంకాయలు తీసుకోవటానికి ఈ 10 గంటలైనా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ అద్భుతం తెలుసా? సిస్టర్స్ తీసుకున్న వంకాయలు ఒకటి పుచ్చుతుండదు. మా బ్రదర్స్ తీసుకున్న వాటిలో 10 కిలోలు 9 కిలోలు పుచ్చియే ఉంటాయి. ఎందుకు? హడావుడి హడావుడి హడావుడి. ఇట్లా మార్కెట్కి వెళ్ళామంటే వెంటనే కొనాలా, వెంటనే తెచ్చేసుకోవాలా. చెల్లి నమ్ము, ఏ విషయంలోనైనా దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనుకున్నావా? నీకు ఉత్తమమైన దాన్ని ఇవ్వాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఈ మాట గుండెల్లో రాసుకో. అబ్రహామయ్యకి శారమ్మకి ఆలస్యం చేసి చేసి నవ్వును పుట్టించే ఇస్సాకునిచ్చాడు. వాళ్ళ తొందరపాటు తన వాళ్ళు ఇస్మాయిల్ వచ్చాడు కానీ అడవిగాడిది వచ్చాడు కానీ, విన్నారా? మాట వినని అడవిగాడిది వచ్చాడు కానీ దేవుడిచ్చింది ఇస్సాకున్నాడే ది బెస్ట్. నవ్వును పుట్టించే ఇస్సాకునిచ్చాడు. ఒప్పుకుంటారా? అన్నమ్మ తల్లి జీవితంలో దేవుడు ఆలస్యం చేసి చేసి దాను మొదలుకొని బేర్షెబా వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తనిచ్చాడు. ఎలిజబెత్ జకర్యాల జీవితంలో దేవుడు ఆలస్యం చేసి 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 వారి జీవితంలో మండుచూ ప్రకాశించుచున్న దీపం వంటి బాప్తిస్మం ఇచ్చే యోహాను. అంతేనా? స్త్రీలు కనిన వారందరిలో మిక్కిలి గొప్పవాడు ఎవరయ్య అంటే యోహాను గారే. ఆలస్యం చేసి చేసి మిక్కిలి గొప్పవాడిని దేవుడిచ్చాడు. చెల్లి, తమ్ముడు, ప్రియ అన్న, ఏదైనా విషయం ఆలస్యం చేస్తున్నాడు దేవుడు అని కృంగిపోతున్నావా? ఈ గడియలో విను. యేసు నామం పేరిట ఈ మాసంలోనే ఉత్తమమైన దాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఉత్తమమైన ఉద్యోగం, ఉత్తమమైన ఇల్లు, ఉత్తమమైన జీవిత భాగస్వామి, ఉత్తమమైన కంపెనీ, ఉత్తమమైన లైఫ్ పార్ట్నర్, ఉత్తమమైన స్థలం, ది బెస్ట్ దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. విశ్వసించి ఆమేనను. ఈ దేవుడు ఉత్తముడు. ఉత్తముడు ఉత్తముడైన దేవుడు ఉత్తమమైన వాటిని ఇవ్వకుండా అధమమైన వాటిని ఎలా ఇస్తాడు? ది బెస్ట్ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. ఒకటి పటాన్చెరు ప్రాంతమే కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మీటింగ్స్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. గొప్ప ఆధ్యాత్మిక ఉద్యమం పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేయనట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. 3 విషయాలు విన్నాను. నంబర్ 1, మనకు అయిష్టమైన స్థలాలకు తీసుకుని వెళ్ళి దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తాడు. నంబర్ 2, చేసిన ప్రార్థనలకు ఏదో ఒక రోజు తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. 24 సంవత్సరాల ప్రార్థనకు దేవుడిచ్చిన ప్రతిఫలం. రైట్? 3వది, దేవుడు నీకు ఇచ్చేటప్పుడు ఉత్తమమైన దాన్ని ఇస్తాడు. అలా అనుగ్రహించినట్లు చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును అని వ్రాయబడినట్లుగా మీ నామ ఘనత కొరకై నీ ప్రజలైన మాకు ఉత్తమమైన దాన్ని మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు. మీరిచ్చింది ఏదైనా ఇప్పటి వరకు మా జీవితంలో ఉత్తమమైనదే. ప్రభా, ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ ఆశ మీరు తీర్చుదురుగాక. ఆశ తీర్చే దేవుడు, ఓపిక పట్టాలే కానీ ఆశ తీర్చే దేవుడు. బిడ్డలు దేని కొరకు ఎదురు చూస్తున్నారో ఈ దినమే యేసు నామములో వారి ఆశ మీరు తీర్చుదురుగాక. సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక. ఈరోజు గజ్వేల్లో ప్రత్యేక ప్రార్థనా కూటాలు ఉన్నాయి. ప్రార్థించండి, పాలు పంపులు పొందండి. థ్యాంక్ యూ.